ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో ఎప్పటి నుండి పని చేస్తుండ్రు? 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్ ఇట్లా, లేదా 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్, 5 మంత్, 6 మంత్ ఇట్లా బిఫోర్ పని చేస్తుండ్రా? సో పని చేస్తే కూడా మీకు వ్యూస్ వస్తలేవు, ఖచ్చితంగా వ్యూస్ వస్తలేవు, మా ఛానల్ అది గ్రో అవుతలేదు. సో ఎందుకు గ్రో అవుతలేదు మీరు తెలుసుకుంటుండ్రా? ఎందుకు అలాగే వీడియోస్ అప్లోడ్ చేసేస్తుండ్రు, 100, 200, 300 వ్యూస్ వస్తున్నాయి, ఆగిపోతుంది. సో అట్లా మీరు చేస్తుండ్రు. 4 ఇయర్స్ నుండి పని చేస్తున్నాం కానీ మన ఛానల్ అది గ్రో అవుతలేదు, లేదా 6 మంత్ నుండి పని చేస్తున్నా కానీ మన ఛానల్ అది గ్రో అవుతలేదు. ఎందుకు గ్రో అవుతలేదు? సో ఈ 4 టిప్స్ అయితే ఉన్నాయి, ఈ 4 టాపిక్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఈ 4 టాపిక్స్ మీరు ఎవ్వరు కూడా దీన్ని ఫాలో గారు. ఎందుకంటే మరీ చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, కంపల్సరీ ఈ 4 టాపిక్స్ ఏంటంటే, ఒకటి లైక్, ఒకటి కామెంట్, ఒకటి సబ్స్క్రైబ్, ఒకటి హ్యాష్ట్యాగ్స్. ఈ 4 టాపిక్స్కి ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మరీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ ఫాలో అవ్వండి. మీ ఛానల్ గ్రో కాకుంటే నన్ను అడగండి, నా పర్సనల్ మెయిల్కి మెయిల్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ బి చేయొచ్చు, నేను రిప్లై ఇస్తున్నాను అందరికీ. ఎందుకంటే మీకు ఈ 4 టాపిక్స్ ఫాలో అయిన తర్వాత మీ ఛానల్ గ్రో కాకుంటే నన్ను అడగండి. సో గ్రో కాకుంటే కూడా అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఛానల్ నేను ఏదైతే టిప్ చెప్తున్నానో మీకు యూజ్ కాకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీ నేను చెప్తున్నా, నేను ఫాలో అవుతా కాబట్టి మరీ ఇట్లా ఖచ్చితంగా చెప్తున్నాను అన్నమాట. కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మీ ఛానల్ గ్రో కాకుండా నన్ను అడగండి, ఖచ్చితంగా అడగండి. నేను గ్యారంటీగా చెప్తున్నా. నేను 2 ఇయర్స్ నుండి పనిచేస్తున్నా. ఎందుకంటే ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. ఇప్పుడు రన్నింగ్ 8 మంత్ లేదా 7 మంత్ రన్నింగ్ నడుస్తుంది. సో ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఈ మంత్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా కాబట్టి ఈ మంత్లో నాకు ఎంత సబ్స్క్రైబ్ వచ్చిందో మీరు చూస్తూనే ఉన్నారు. సో చూడండి ఇంకా కావాలంటే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కంపల్సరీ ఒకటి లైక్, ఒకటి కామెంట్, అండ్ థర్డ్ వన్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ట్యాగ్స్. ఈ 4 ఐటమ్స్ మీరు ఫాలో అవ్వండి. మీ ఛానల్ గ్రో కాకుంటే నన్ను అడగండి, గ్యారంటీగా ఇస్తున్నా. మీకు గ్యారంటీ అంటే గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తున్నా. కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి అని ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ వ్యూస్ రాకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మేబీ నేను కంపల్సరీ చెప్తున్నా. ఇలాంటివి ఎవరు చెప్పరు. ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇలాంటి టిప్ ఎవరు చెప్పరు, ఖచ్చితంగా మీరు చూడండి. సో ఇంత గ్యారంటీగా చెప్తున్నా అంటే మీరు చూడొచ్చు. మీ వీడియోకి లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తున్నాను. ఈ 4 టిప్స్ అయితే ఎలా ఉంటాయితే మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. ఇలా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, మీరు చూడండి ఒకసారి. గాయస్ ఇక్కడ చూడవచ్చు, స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చెప్పాలి. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ లైక్ బటన్ ఉంది. ఇక్కడ చూడండి, లైక్ బటన్, లైక్ అండ్ బెల్ బటన్ అంటారు దాన్ని. బెల్ బటన్ లైక్ అంటే లైక్ లేదా బెల్ బటన్ అంటారు. సో ఇక్కడ దీన్ని ఓకే చేసుకోండి. ఇక్కడ ఓకే చేసిస్తే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్ని లైక్ చేసినాయి, కామెంట్ చేసినాయి, ఇక్కడ డిస్ప్లే అయితే అన్నమాట. సో ఇక్కడ మీకు సర్చ్ బార్ ఉంది. ఇక్కడ చూడండి, సర్చ్ బార్ చూపిస్తాను. ఇక్కడ సర్చ్ బార్ ఉంది. ఇక్కడ చూడండి, సర్చ్ బార్కి ఓకే చేసుకోండి. సర్చ్ బార్కి ఓకే చేసుకుంటే ఎవరైతే పెద్ద ఛానల్, సో ఎవరిదైనా కానీ, సపోజ్ ఒక హిందీ అబ్బాయి తీసుకుంటాను. ఇక్కడ మనోజ్ డే తీసుకుంటాను అతనిది. సో అతని ఛానల్ తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, అతను 1 అవర్ బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాడు. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక 1 అవర్ బిఫోర్ వీడియో అప్లోడ్ చేశారు. చూడండి ఇక్కడ. సో అతనికి వ్యూస్ ఎన్ని వచ్చాయి చూడండి, 14,000 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, 14,000 వ్యూస్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి వ్యూస్? 14,000. సో ఇక్కడ ఇతనికి లైక్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, ఇక్కడ 3.3K. ఎందుకు లైక్స్ వచ్చినాయంటే, వట్టిని ఎవరు లైక్స్ చేయరు, వీడియో నచ్చాలని కాదు అందరికీ. సో లైక్ ఎందుకు ఇస్తున్నారంటే దీంట్లో రీజన్ ఉంది. మీరు గెట్ చేస్తలేరు, ఎవరు కూడా గెట్ చేస్తలేరు. ఇక్కడ 3.3K ఎందుకు లైక్స్ ఉన్నాయి, మీరు గెట్ చేసిండ్రు ఎవరన్నా? ఇక్కడ చూడండి, నేను కూడా చూడండి, ఇక్కడ లైక్ ఇస్తాను, కంపల్సరీ లైక్ ఇస్తాను. కంపల్సరీ లైక్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ సింపుల్గా ఒక కామెంట్ చేస్తాను. ఎందుకు కామెంట్ చేస్తాను? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లైక్, ఒకటి కామెంట్. నేను ఇక్కడ అతనికి కామెంట్ చేస్తాను. ఎందుకు? ఇతనికి నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఇతను పెద్ద క్రియేటర్ కాబట్టి నేను ఫాలో అవుతాను ఇతనికి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నైస్ వీడియో. సో ఇదొక సింబల్ ఇస్తాను, ఓకే చేసేస్తాను. మీ కళ్ళ ముందట అతనికి కామెంట్ కూడా చేశాను అండ్ లైక్ ఇచ్చాను. ఎందుకంటే మన వీడియో అతని కింద వెళ్తుంది. కంపల్సరీ మీరు చూడండి, గెట్ చేయండి. ఎందుకంటే ఇతనికి లైక్ చేస్తా, కామెంట్ చేస్తా, కంపల్సరీ లైక్ అండ్ కామెంట్. సో ఇట్లా అన్నమాట. ఎందుకంటే ఇతనికి చూడండి, మీరు గెట్ చేయరు. ఇక్కడ చూడొచ్చు మీరు,
ఎంత ఇతనికి కామెంట్ ఎంత వచ్చినాయండి ఇది కూడా అండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి 1.3K కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అతనికి కామెంట్ చేస్తే మన వీడియో అనేది అతని కింద వెళ్తాయి అన్నమాట. సో అతని కింద కంపల్సరీ మన వీడియో వెళ్తుంది, మీరు కంపల్సరీ మీరు చూడండి అన్నమాట. సో అట్లా మీరు లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. నేను ఖచ్చితంగా మరీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇదే వీడియోలో కూడా లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు ఒకటి లైక్ అయిపోయింది, ఒకటి కామెంట్ అయిపోయింది అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇతనికి సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ లిస్ట్లో చూపిస్తాను. ఇక్కడ సబ్స్క్రైబ్ లిస్ట్లో చూడండి. సో ఇక్కడ అతని సబ్స్క్రైబ్ లిస్ట్లో ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడా సబ్స్క్రైబ్ లిస్ట్లో. ఎందుకంటే ఇతనికి సబ్స్క్రైబ్ ఆల్మోస్ట్ నేను పెద్ద క్రియేటర్స్కి నేను ఆల్రెడీ అందరికీ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నమాట. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ క్రియేటర్స్ పెద్ద క్రియేటర్స్ నాకు ఇక్కడ సబ్స్క్రైబ్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికి అందరు సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అందరు నేను వీడియో కంపల్సరీ వాచ్ చేస్తాను. వాచ్ చేసేసి అతనికి లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ ఇస్తాను. వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేస్తాను. పెద్ద క్రియేటర్స్ ట్రెండింగ్లో ఉన్న ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ యూజ్ చేయండి. మీరు కంపల్సరీ మీరు గెట్ చేయరు. మీకు ఎవరైతే టాపిక్ బ్యాడ్గా అనుకుంటారో వాళ్ళు అక్కడనే ఉంటారు. వాళ్ళ ఛానల్ గ్రో కాదు. నేను గ్యారంటీ అంటే గ్యారంటీగా రాసిస్తున్నాను, కంపల్సరీ వాళ్ళ ఛానల్ గ్రో కాదు. ఇదొకటి అయిపోయింది. సబ్స్క్రైబ్ ఎలా అయితే లిస్ట్లో మీకు చూపించాను, ఇక్కడ సబ్స్క్రైబ్ లిస్ట్లో అయితే సో ఆల్మోస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే నాకు ఇలా కంపల్సరీ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఒకటి లైక్ అవర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, ఇది 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి. నేను ట్రిక్ ఫాలో అవుతా కాబట్టి నాకు ఇక్కడ ఎన్ని వ్యూస్ వచ్చినాయండి, 1 డే బిఫోర్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 1.1K వ్యూస్ వచ్చినాయి. 1K వ్యూస్ వచ్చినాయి అండ్ 41 లైక్స్ వచ్చినాయి అండ్ 12 కామెంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ 2 డే బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి, ఎన్ని వచ్చినాయండి 1.1K. ఖచ్చితంగా నేను ట్రిక్ చేస్తా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి. సో ఇలాంటి ట్రిక్ ఎవరు చెప్పరు, మీరు చూడండి ఒకసారి. ఇలాంటి ట్రిక్ ఎవరు చెప్పరు, మీరు ఫాలో అవుతలేరు. ఎవరు చెప్పినా కామన్, కొందరికి నెత్తిలో పడుతుంది, కొందరికి నెత్తిలో పడుతుంది. ఇదంటి సోదన అంటే మీకు అనిపించవచ్చు కంపల్సరీ. సో ఈ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒకటి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలనేది మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, నేను 2 డే బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ పెన్సిల్ గుర్తుకు వేసుకుంటాను అండ్ ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వెళ్తాను. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో వెళ్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అందరి పెద్ద క్రియేటర్స్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాను. మీరు అబ్జర్వ్ చేయరు, మ్యాక్సిమం ఎవరు ఇస్తారండి, నాది కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి మీరు కొందరైతే హ్యాష్ ట్యాగ్స్ ఇయ్యరు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చా, ఇక్కడ చూడండి ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎవరు ఇచ్చారండి, ఇక్కడ చూడండి ఇక్కడ టెక్ ఐశ్వర్య ఉంది. ఇక్కడ చూడండి టెక్ ఐశ్వర్య, సరిత పటేల్ టెక్ ఉంది ఇక్కడ అండ్ క్రియేటర్ సర్చ్ 2 ఉంది ఇక్కడ అండ్ అరవింద్ జోన్ ఉంది అండ్ యాక్టివ్ రాహుల్ ఉంది, నిత్య సపోర్ట్ ఉంది, టెక్నికల్ సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి పెద్ద ట్రెండింగ్ ఉన్న వాళ్ళది నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాను. ఎందుకు ఇస్తా అంటే మీరు అబ్జర్వ్ చేయరు, ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మీరు మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. మీ వీడియో అనేది వితిన్ 2 డేలో మీకు 1K 2K వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 100-200 వ్యూస్ వచ్చేది ఉంటే మీకు 1K 2K 3K ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కంపల్సరీ నేను ఫాలో అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే మరీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ 1 లైక్ అండ్ కామెంట్ అండ్ 3 సబ్స్క్రైబ్ అండ్ 4th 1 హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు మీ ఛానల్ అనేది గ్రో కాకుండా నన్ను అడగండి. సో నేను కంపల్సరీ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు చూడండి ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ ఛానల్ గ్రో కాకుంటే నన్ను అడగండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. మీరు వ్యూస్ రాక ఇబ్బందిలో ఉన్నారనుకుంటా. సో 1 year 2 year 3 year 4 years ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ వస్తలేవు. కంపల్సరీ ఇలా ఈ 1 లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఈ 4 టిప్స్ అయితే మర్చిపోకండి. ఈ ట్రిక్ అన్నమాట, కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. మీకు వ్యూస్ రాకుంటే నన్ను కంపల్సరీ అడగచ్చు మేబీ. సో నేను కంపల్సరీ మీకు చెప్తూనే ఉన్నా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా కంపల్సరీ. ఎందుకు ఇప్పుడు చూడండి, మీరు లైక్ ఇస్తున్నారు అనుకోండి, నేను ఇప్పుడు నన్ను లైక్ ఇచ్చిన అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నన్ను లైక్ ఇచ్చిన అనుకోండి, నేను ఎదిగిపోతా అని కాదు. సో కొందరు ఏం చేస్తారంటే నేను లైక్ ఇచ్చిన అనుకోండి, అతనికి లైక్స్ ఎక్కువ అయిపోయానంటే, అతనికి వ్యూస్ ఎక్కువ అయిపోయానంటే, సో అలా మీరు ఫీల్ అయినారు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు. సో మీకు ఇక్కడ కళ్ళ ముందట అతని వీడియోకి చూశాను అండ్ లైక్ ఇచ్చాను అండ్ సింపుల్గా కామెంట్ చేశాను. ఎందుకు చేశానంటే నా వీడియో అతని కింద వెళ్తుంది. అట్లా మీరు కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ కంపల్సరీ వస్తాయి. సో ఎందుకని చెప్తున్నా అంటే మరీ నన్ను లైక్ చేస్తే, నన్ను కామెంట్ చేస్తే నేను ఎదగాను.
నేను 4 డబ్బులు సంపాదిస్తాను అట్లా కాదు, ఈ డబ్బుల కోసం చేస్తలేను. ఎందుకంటే మనకొక్క రెస్పెక్ట్ అన్నమాట, మనకొక పేరు సంపాదించాలని నేను వీడియోస్ తీస్తున్నాను అన్నమాట. అంతేగాని డబ్బులు సంపాదించాలని ఎవరి కోరిక ఉంటుందండి? సో అందరికీ మేబీ డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. సో నాకు ఇప్పుడే డబ్బులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? 1 lakh వ్యూస్ వచ్చిన వాళ్ళకే డబ్బులు వస్తలేవు, నాకేమొస్తాయండి డబ్బులు ఇక్కడ? మీరు గెస్ చేయండి. ఇప్పుడు నాకు 1K వ్యూస్ వస్తే నాకు డబ్బులు వస్తాయండి? ఎక్కడ వస్తాయండి? చూడండి, అట్లా మీరు లైక్స్ ఇచ్చినరాని నేనేమో పెద్ద ఎదిగిపోను. సో అట్లా అని మీరు లైక్ ఇయ్యక మానేసినారు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు కంపల్సరీ. మీరు చూడండి, గెస్ చేయండి, థింక్ చేయండి. ఒకటి కంపల్సరీ చెప్తున్నాను అనమాట, లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ట్యాగ్స్ కంపల్సరీ పెట్టండి మీ వీడియోలో, ప్రతి వీడియోలో అన్ని కంపల్సరీ చెప్తున్నారు. ఇది ఒకటి టిప్ అన్నమాట. సో ఇప్పుడైతే ఈ వీడియోకి మీరు కంపల్సరీ మీకు అర్థమైంది అనుకుంటారు. కొందరికి అర్థం కాకుంటే వీడియో స్కిప్ చేసేయచ్చు. బాగా ఎట్లుంటారంటే నా కామెంట్ కూడా బ్యాడ్ చేస్తుండ్రు. అట్లా మీరు వాళ్ళకి తెలియని వాళ్ళకు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు, ఓకే, బట్ పర్వాలేదు. సో అర్థమైన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ ఛానల్ గ్రో కావాలంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. అది నేను గ్యారంటీగా చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ అర్థమైతే నేను ఇంకొకసారి చెప్తున్నా, లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాష్ట్యాగ్స్. ఈ నాకు కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా మీరు చేస్తే మీ ఛానల్ గ్రో అవుతుంది. ఓకే, కంపల్సరీ మన ఛానల్కి అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. సింపుల్గా ప్రేమతో ఒక కామెంట్ చేయండి ఇప్పుడైతే నన్ను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏమర్థమైందో ప్రేమతో ఒక కామెంట్ చేయండి. సో మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇంకా అర్థమైతే కూడా లైక్ చేయండి. ఓకే, ఇలా కూడా చెప్తున్నాను అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.